శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధి. శేఖర్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. బ్రహ్మనాయుడు గారు, మీకు తోటి ప్యానలిస్టులకి 99 వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. సో సేనతో సేనాని రెండో రోజు కార్యక్రమంలో భాగంగా ఆయన విశాఖలో ఉన్నటువంటి ఋషికొండ ప్యాలెస్ని కూడా పరిశీలించారు. అక్కడ కొన్ని కట్టడానికి సంబంధించి కొన్ని లోపాలు, అక్కడ ఏదో పైపెచ్చులు ఊడిపోయి కింద పట్టడం, అవన్నీ కూడా డిప్యూటీ సీఎం గారితో పాటు ఎమ్మెల్యేలు 20 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీలు కూడా సందర్శించారు. సో ఏంటి శేఖర్ రెడ్డి గారు? సార్, ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా బిల్డింగ్ కట్టుకున్నా లేదా ప్రభుత్వ బిల్డింగ్ కట్టించినా అది ప్యాలెస్ అయిపోద్ది. 4 ఎకరాల్లో చంద్రబాబు కట్టుకుంటున్నాడు సార్, 5 ఎకరాల్లో అది పూరి గుడిసా. మీడియా వాళ్ళు కూడా మాట్లాడడం చాలా తప్పు సార్. ఇది మీరు ప్యాలెస్ అనే ఓటింగ్ వెనక్కి తీసుకోండి దయచేసి, ఎందుకంటే ప్రభుత్వ భవనం అది. సరే, ఋషికొండ ప్రభుత్వ భవనం అందామా? ఎందుకంటే సార్ వాళ్ళు అలా ట్రాప్ చేశారు. ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు తాడేపల్లిలో 1 ఎకరాలో ఉంటుందండి, ఆఫీస్ తో కలిపి. అది ప్యాలెస్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇల్లు ఎన్ని ఎకరాల్లో కట్టుకుంటున్నాడు సార్? పూరి గుడిసె అయిపోయింది. కరకట్ట మీద ఉండే ఇల్లు ఎన్ని ఎకరాల్లో ఉందండి? జూబ్లీస్ లో ఉండే ఇల్లు ఎలా ఉందండి? ఈ రోజు కుప్పంలో కట్టుకున్న ఇల్లు ఎలా ఉందండి? అవన్నీ పూరి గుడిసెలు అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకుంటే ప్యాలెస్. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అత్యంత విస్తీర్ణంలో, అత్యంత అంగరంగ వైభవంగా సుందరంగా కట్టుకుంటే మాత్రం అవి పూరి గుడిసెలు. కర్మ సార్ ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మేము పడాల్సి వస్తా ఉంది అందరూ అంటా ఉంటే. ఎస్, సారీ సార్, ఏమనుకోవద్దు దయచేసి, మిమ్మల్ని ఏదో నేను అడిగానని. ఎస్, ఒక మాట చెబుతున్నాను సార్. సుగాలి ప్రీతి హత్య ఎప్పుడు జరిగింది సార్? 2017లో జరిగిందండి. 2017, 18, 19 ఎన్నికల వరకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిద్రపోయారు? ఆ రోజు కూటమి పార్టీ, ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి సపోర్టే. సరే, ఎన్నికల సమయంలో వాళ్ళకి విభేదించైనా మాట్లాడాలి కదా, ఆ టైంలో కూడా మాట్లాడలేదు సార్. 2019 ఎన్నికల సమయంలో కూడా సుగాలి ప్రీతి గుర్తురాలేదు సార్. ఎందుకంటే గుర్తు వస్తే చంద్రబాబు నాయుడు గారికి నష్టం చేకూరుద్ది కాబట్టి. 2019లో ఓడిపోయిన తర్వాత సుగాలి ప్రీతి అనే అంశం రాజకీయ వస్తువు అయిపోయింది. ఆయనకి రాజకీయ ఉపయోగకరమైనటువంటి వస్తువు అయిపోయింది. వీళ్ళు చెప్తా ఉన్నారండి, సుగాలి ప్రీతి అనే ఆవిడ ఇది పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి మాట్లాడేంత వరకు కూడా అసలు ఎవరికి గుర్తులేదంట సార్. ఆయన బయటకు వచ్చి మాట్లాడింది ఎప్పుడు సార్? మొట్టమొదటిసారిగా మాట్లాడిన అంశం చూస్తున్నా, కవాతు చేసిన అంశం కాదు. మాట్లాడిందే 2019 డిసెంబర్. కానీ ఆ అమ్మాయి హత్య మీద ఎంక్వైరీకి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించింది ఎప్పుడో తెలుసా అండి? 2019 అక్టోబర్. 2 నెలల ముందే జగన్మోహన్ రెడ్డి గారి విచారణకి ఆదేశించారు. ఆదేశించడమే కాకుండా ఆ తక్షణ ఏదైతే ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి హ్యుమానిటీ గ్రౌండ్స్ లో వాళ్ళకి 5 ఎకరాల భూమి, 5 సెంట్ల ఇళ్ల స్థలం, 8 లక్షల నగదు, వాళ్ళ భర్తకి ఏదైతే సుగాలి ప్రీతి వాళ్ళ నాన్నకి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఆవిడ కోరిక మేరకే, సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి పార్వతీదేవి కోరిక మేరకే సిబిఐకి అప్పచెప్పాం మేము. ఇన్ని చేస్తే రాజకీయ అంశంగా వాడుకొని ప్రభుత్వం ఆ రోజు అన్ని సహాయాలు చేసిన, జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ తల్లి కోరిక మేరకే చేసిన దాన్ని రాజకీయ వస్తువుగా పెట్టుకొని సుగాలి ప్రీతి ఒక్క నిమిషం టైం ఇస్తారా? సుగాలి ప్రీతి అంశం మీద ఆయన ఒక నోట్ కూడా రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ అఫీషియల్ పేజ్ లో కూడా ఆయన ఒక వివరణ ఇచ్చారు. అది నేను చదివి వినిపించిన తర్వాత దాని మీద మీరు